వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 27, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సు గురించి వివరాలు తెలపండి. దుబాయ్ వేదికగా ఈ వారం జరగనున్న ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఈ నెల 30 డిసెంబరు 1వ తేదీల్లో ఆయన దుబాయ్ పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులో భాగంగా ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించనున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపుతో పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో వర్ధమాన దేశాలకు చేయూత అందించడంపై ఇందులో దృష్టి పెట్టనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు అబుధాబీ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు సదస్సుకు మోదీ హాజరవుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. భారత పర్యావరణ ఎజెండాను అందులో ప్రధాని ప్రముఖంగా ప్రస్తావిస్తారని పేర్కొంది. యుఏఈ అధ్యక్షతన కాప్ సదస్సు ఈ నెల 28 నుంచి డిసెంబరు 12 వరకు జరగనుంది. క్వశ్చన్ నెంబర్ 2. డిసెంబరు 1 నుంచి భారతీయులకు వీసా అక్కర్లేదు. మలేసియా గురించి వివరాలు తెలపండి. మలేసియా ఇంటర్నెట్ డెస్క్ పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ప్రోత్సహించే ఉద్దేశంతో మలేసియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు డిసెంబరు 1 నుంచి వీసా లేకుండానే తమ దేశానికి రావచ్చని ప్రకటించింది. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆదివారం ఈ విషయం వెల్లడించారు. వీసా లేకుండా వచ్చి 30 రోజుల పాటు ఉండొచ్చని తెలిపారు. వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కల్పించాయి. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్లోని వదినార్లో 9వ నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ జాతీయ స్థాయి కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం గురించి వివరాలు తెలపండి. సందర్భం 9వ జాతీయ స్థాయి పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ నట్పొలెక్స్ 9 ని ఇండియన్ కోస్ట్ గార్డ్ నవంబర్ 25, 2023న గుజరాత్లోని వదినార్ దగ్గర నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, తీరప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు, ఓడరేవులు, చమురు నిర్వహణ ఏజెన్సీలు మరియు ఇతర వాటాదారుల ప్రతినిధులు పాల్గొన్నారు. 31 మంది విదేశీ పరిశీలకులు మరియు 80 మంది ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అనుకరణ సముద్ర చమురు చిందటంపై ప్రతిస్పందించడానికి నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ ఆకస్మిక ప్రణాళిక నోజ్ కింద ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని ఈ వ్యాయామం పరీక్షించింది. భారత తీర రక్షక దళం కాలుష్య ప్రతిస్పందన కోసం నౌకలు, హెలికాప్టర్లు, విమానాలను మోహరించింది. ఇది స్పిల్స్ను ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 1986లో భారతదేశ సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ విధులు చేపట్టింది. ఇది తరువాత 1993లో ఆమోదించబడినని సృష్టించింది మరియు కాలుష్య ప్రతిస్పందన కేంద్రాలను స్థాపించింది. భారతదేశం తన ఇంధన అవసరాలలో 75% సముద్రం ద్వారా దిగుమతి చేసుకుంటున్నందున బలమైన చమురు చిందటం ప్రతిస్పందన చాలా కీలకం. ప్రమాదకరమే అయినప్పటికీ ఓడలు మరియు ఓడరేవు చమురు సౌకర్యాలకు చిందులను నివారించడం చాలా అవసరం. భారత సముద్ర జలాల్లో చమురు చిందటంపై ప్రతిస్పందించేందుకు సెంట్రల్ కోఆర్డినేటింగ్ అథారిటీగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఉత్తర చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల గురించి సమాచారాన్ని పంచుకుంది. ఈ పెరుగుదల ప్రధానంగా ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా న్యూమోనియా మరియు COVID-19 వంటి సాధారణ కారణాలకు కారణమని చెప్పవచ్చు.
హో ప్రకారం శీతాకాలంతో పాటు COVID-19 పరిమితులను ఎత్తివేయడం మరియు మైకోప్లాస్మా న్యూమోనియా వంటి అనారోగ్యాల చక్రీయ నమూనా శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు దారితీసింది. చైనా అధికారుల నుండి మరింత సమాచారాన్ని అభ్యర్థించినప్పటికీ ప్రస్తుతం అలారం అవసరం లేదని ప్రస్తుత అంచనా. ఈ నివేదికల వెలుగులో శ్వాసకోశ వ్యాధులకు వ్యతిరేకంగా సంసిద్ధత చర్యలను సమీక్షించాలని భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇన్ఫ్లుయెంజా వంటి మరియు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల సమగ్ర పర్యవేక్షణ కోసం సవరించిన నిఘా వ్యూహం కోసం కార్యాచరణ మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించబడింది. ముఖ్యంగా పిల్లలు మరియు యుక్త వయస్కులలో ఇటువంటి అనారోగ్యాల ట్రెండ్లను నిశితంగా ట్రాక్ చేయాలని మరియు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయాలని కూడా వారిని కోరారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగుల ముక్కు మరియు గొంతు శుభ్రముపరచు నమూనాలను, ముఖ్యంగా పిల్లలు మరియు యుక్త వయస్కులు, పరీక్షల కోసం వైరస్ రీసెర్చ్ మరియు డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు పంపాలని రాష్ట్రాలకు సూచించబడింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఐడిఎస్పి అనేది జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక ప్రధాన ప్రజారోగ్య కార్యక్రమం. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా వ్యాధి వ్యాప్తిని వేగంగా గుర్తించడం దీని లక్ష్యం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తుంది. శిక్షణ పొందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లు ద్వారా వ్యాప్తికి ముందస్తు ప్రతిస్పందనను అమలు చేస్తుంది. వికేంద్రీకృత ప్రయోగశాల మద్దతు గల ప్రారంభించబడిన వ్యాధి నిఘా వ్యవస్థ పెరుగుతున్న అంటువ్యాధులకు త్వరిత ప్రతిస్పందనను సులభతరం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. లడఖ్లో త్వరలో ఆగ్నేయాసియాలో తొలి రాత్రిపూట ఆకాశ అభయారణ్యం ఏర్పాటు గురించి తెలపండి. సందర్భం లడఖ్లో త్వరలో ఆగ్నేయాసియాలో తొలి రాత్రిపూట ఆకాశ అభయారణ్యం ఏర్పాటు కానుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సహాయంతో ఈ అభయారణ్యం ఏర్పాటు చేయబడింది. చాంగ్తంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా తూర్పు లడఖ్లోని హన్లే గ్రామంలో స్కై రిజర్వ్ ఉంటుంది. ఇది ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ మరియు గామారే టెలిస్కోప్ల కోసం ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న సైట్లలో ఒకటిగా ఉంటుంది. 1073 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న నైట్ స్కై రిజర్వ్ చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. ఇది హన్లేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ యొక్క ప్రపంచంలోని రెండవ అత్యున్నత ఆప్టికల్ టెలిస్కోప్ అయిన ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీకి ఆనుకుని ఉంది. భారతీయ ఖగోళ అబ్జర్వేటరీ 4500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారతదేశంలో ఆస్ట్రోటూరిజంను పెంచుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు భారత ప్రభుత్వంలోని సైన్స్ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ మధ్యప్రదేశ్లో ఏర్పాటుకు చర్యలు గురించి వివరాలు తెలపండి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2300 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆదివారం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ 2 అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింప్రగూర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలని పెలవండి వెల్నెస్ సెంటర్ల పేరును మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు గురించి వివరాలు తెలపండి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేర్లను కేంద్రం మార్చింది. ఇక నుంచి వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పిలవాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది. పేర్ల మార్పిడి ప్రక్రియను ఈ ఏడాది చివరిలోపు ముగించాలని ఆదేశించింది.
హెల్త్ సెంటర్ల ముందు బోర్డుల పేర్లను మార్చి వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పోర్టల్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని రాసి ఆరోగ్యం పరమం ధనం అనే ట్యాగ్ లైన్ కూడా జత చేర్చాలని తెలిపింది. బీహెచ్డబ్ల్యూసీ పోర్టల్లో రీబ్రాండెడ్ సౌకర్యాల ఛాయాచిత్రాలను అప్లోడ్ చేస్తూ 2023 చివరి నాటికి రీబ్రాండింగ్ను పూర్తి చేయాలని రాష్ట్రాలను కోరింది. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్ఎచ్ఎం యొక్క లోగో కొత్తగా రీబ్రాండెడ్ సెంటర్లలో నిర్వహించబడుతుంది. ఈ చొరవలో పేరు మార్చడానికి ఒక్కో సదుపాయానికి 3,000 రూపాయలు చొప్పున ప్రతిపాదిత ఫండ్ కేటాయింపు ఉంటుంది. భారతదేశం అంతటా 1.6 లక్షలకు పైగాలు స్క్రీనింగ్లు మరియు అవసరమైన మందులతో సహా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. 2040 నాటికి $40 బిలియన్ భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ గురించి వివరాలు తెలపండి. భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి $40 బిలియన్ చేరుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం $100 బిలియన్ వరకు వెళ్లే అవకాశమూ ఉందని కొన్ని విదేశీ సంస్థలు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్లో శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణము ఏర్పడుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదు. అది $8 బిలియన్ మాత్రమే ఉంది. కానీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న ఐరోపా ఉపగ్రహాల ప్రయోగాల వల్ల 240 మిలియన్ యూరోలు, అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి $180 మిలియన్ ఆర్జించా అని వివరించారు. ఇస్రో తొలి రాకెట్ను ప్రయోగించి 60 వసంతాలు పూర్తయిన వేళ జితేంద్ర సింగ్ పీటీఏ వార్తా సంస్థతో మాట్లాడారు. అమెరికా తరహాలో భారత్లోనూ ఏర్పాటు చేసిన అనుసంధాన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వంటి సంస్థల వల్ల అంతరిక్ష రంగ అభివృద్ధికి బలమైన పునాదులు పడతాయని జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు. ఇలాంటి చర్యల వల్ల మన అంతరిక్ష రంగంలోకి 70% వనరులు ప్రభుత్వేతర రంగాల నుంచే వస్తాయని తెలిపారు. భారత అంతరిక్ష రంగం వనరుల కొరతను ఎదుర్కొన్నది నిజమేనని చెప్పారు. అయితే విజ్ఞాన శాస్త్రంలో మనకున్న అపార అనుభవం ద్వారా దాన్ని అధిగమించామన్నారు. ఈ రంగంలో ఇతర దేశాలను అధిగమించే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రుడిపైకి ఇతర దేశాలు వ్యోమనౌకలు పంపినప్పటికీ అక్కడ నీటి జాడలను కనుగొన్నది మాత్రం మనమేనని గుర్తు చేశారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కీలక మైలురాయిగా జితేంద్ర సింగ్ అభివర్ణించారు. దీనివల్ల ఇటు నిధులతో పాటు అటు విజ్ఞానం పరంగానూ అదనపు వనరులు చేతికందాయని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో అంతరిక్ష రంగానికి ఆదరణ లభించిందన్నారు. చంద్రయాన్ ప్రాజెక్టులో ప్రతి వ్యక్తి తమకు తాము భాగస్వాములుగా భావించారని తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో గగన్యాన్ మరో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని జితేంద్ర సింగ్ అన్నారు. దీని కింద 2025 నాటికి భారత్ ఓ వ్యోమగామిని రోదసీలోకి పంపి సురక్షితంగా తీసుకొస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతకంటే 3 నెలల ముందు ఓ రోబోను పంపుతామని తెలిపారు. అది పూర్తిగా వ్యోమగామిలాగే వ్యవహరిస్తుందని వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రధాన సూచీలోకి ఎస్ఎంఈల బదిలీకి బీఎస్ఈ కొత్త మార్గదర్శకాలు గురించి వివరాలు తెలపండి. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి ప్రధాన సూచీలోకి మారాలనుకునే చిన్న, మధ్య స్థాయి సంస్థల కోసం బీఎస్ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం దరఖాస్తుదారు అంతక్రితం 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 15 కోట్ల రూపాయలు నికర విలువ కలిగి ఉండటంతో పాటు దరఖాస్తుదారుకు చెందిన సంస్థ కనీసం 3 ఏళ్ల పాటు ఎస్ఎంఈ ప్లాట్ఫాంపై నమోదై ఉండాలి. ప్రధాన సూచీలోకి మారడానికి ముందు 250 మంది సాధారణ వాటాదారులు ఉండాలి. 3/2 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూల నిర్వహణ లాభం, పన్ను తర్వాత లాభం, ప్యాట్ ను సదరు ఎస్ఎంఈ నమోదు చేయాలి.
ఎస్ఎంఈ పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్ 10 రూపాయలు కోట్లకు పైగా ఉండాలని, మార్కెట్ విలువ కనీసం 25 కోట్ల రూపాయలు ఉండాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. దరఖాస్తుదారు కంపెనీ మూసివేత కోరుతూ సదరు సంస్థపై ఎన్సీలీలో ఎటువంటి పిటిషన్లు ఉండకూడదు. ఎస్ఎంఈ దాని ప్రమోటర్లపై ఏ స్టాక్ ఎక్స్చేంజి కూడా గత 3 ఏళ్లలో నిషేధం విధించి ఉండకూడదు. కంపెనీ దాని ప్రమోటర్లు అనుబంధ సంస్థలపై సెబీ నిషేధం విధిస్తే మార్పిడి కోరేందుకు అర్హత కోల్పోతుంది. 2024 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫాంపై 464 కంపెనీలు నమోదై ఉన్నాయి. ఇందులో 181 ప్రధాన సూచీలోకి బదిలీ అయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 10. అనంత రైతుకు అంతర్జాతీయ గుర్తింపు వివరాలు తెలపండి. ఐక్యరాజ్యసమితి కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్ చక్ర అవార్డు 2023 నుంచి 24 వరకు నారాయణప్పను వరించింది. ప్రకృతి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతులకు స్వర్ణం, రజతం, కాంస్యం విభాగాల్లో ఈ అవార్డును అందజేస్తారు. కాంస్య విభాగంలో నారాయణప్ప అవార్డుకు ఎంపికయ్యారు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన నారాయణప్పకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కరువు ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమలో ప్రకృతి వ్యవసాయం చేపట్టి సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం పొందవచ్చని ఏటీఎం ఎనీ టైమ్ మనీ మోడల్ రూపొందించి రియల్ హీరోస్ జాబితాలో ఆయన చోటు దక్కిందుకున్నారు. చిన్న కమతాల్లోనూ లాభాలు పొందవచ్చని నిరూపించారు. సమాజానికి సురక్షిత ఆహారం అందించడంతో పాటు నేలను కాపాడటంపై ఆయన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రకటించారు. ఆయన రూపొందించిన ఏటీఎం నమూనాను రాష్ట్రంలో 3500 మంది రైతులు అనుసరిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నారాయణప్పకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. క్వశ్చన్ నెంబర్ 11. ఆడుదాం ఆంధ్ర గురించి వివరాలు తెలపండి. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్. కార్యక్రమ లక్ష్యాలు: క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం. టోర్నమెంట్ తేదీలు: డిసెంబర్ 15, 2023 నుండి ఫిబ్రవరి 3, 2024 వరకు గ్రామ వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు. 50 రోజుల పాటు కొనసాగనున్న క్రీడా సంబరాలు. ఆంధ్రప్రదేశ్కు చెంది 15 సంవత్సరాలు నిండిన స్త్రీలు, పురుషులు అందరూ అర్హులే. ఆడుదామాంధ్రలో భారీగా నగదు బహుమతులు. రాష్ట్ర స్థాయి క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో విజేతలకు 5 లక్షల రూపాయలు. ద్వితీయ స్థానానికి 3 లక్షల రూపాయలు, తృతీయ స్థానానికి 2 లక్షల రూపాయలు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి రూపాయలు 2 లక్షలు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలోనూ విజేతలకు ప్రైజ్ మనీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.